శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారికి జూలై 16 నుంచి 31 మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం. ధనుస్సు రాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా చాలా వరకు విజయ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా వృత్తి మారాలనే మీ ఆలోచన ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంది. కొంతమందికి ఉద్యోగపరంగా ట్రాన్స్ఫర్ రావచ్చు. కొంతమంది ఉన్న ఉద్యోగాన్ని విడిచిపెట్టి వేరే ఉద్యోగం మారడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే అష్టమ స్థానంలో ఏర్పడినటువంటి ఈ బుధాదిత్య యోగం, అలాగే ఎస్పెషల్లీ ధనుసు రాశి వారికి భాగ్య రాజ్యాధిపతి యోగం అన్నది ఒక విధంగా ఉద్యోగంలో అభివృద్ధి రావాల్సి ఉన్నది. అయితే అష్టమ స్థానంలో ఏర్పడడం వల్ల అనూహ్యంగా మనకి రావాల్సినటువంటి అవకాశం చివరి నిమిషంలో ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అయితే అది తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగాన్ని విడిచిపెట్టి వేరే ఉద్యోగం చూసుకోవాలని పరిస్థితి కూడా రావచ్చు. అయితే ప్రాథమికంగా కొంత ఇబ్బంది కలిగినప్పటికి కూడా తర్వాత దాని అభివృద్ధి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమాత్రం అధైర్యపడకుండా ధైర్యంగానే మీ యొక్క ప్రయత్నం మీరు చేయడం వల్ల ఖచ్చితంగా భగవంతుని యొక్క అనుగ్రహం మీకు లభిస్తూ మంచి ఫలితం అన్నది రావడం జరుగుతుంటుంది. మరి కొంతమందికి సడన్గా వాళ్ళు చేస్తున్నటువంటి డిపార్ట్మెంట్లోనో వారు చేస్తున్నటువంటి సంస్థలోనో అనూహ్యంగా ప్రమోషన్ కూడా రావడం జరుగుతుంటుంది. అంటే ఒక పదవి అభివృద్ధి వస్తుంది. అది ఇతరులకి నష్టం కలగడం వల్ల, అంటే సడన్గా మీ యొక్క బాస్కో, మీ యొక్క ఎండీకో, డైరెక్టర్కో ఇబ్బంది కలగడం వల్ల, వారి పదవి నుంచి తప్పుకోవడం వల్ల ఆ పదవిలోకి మీరు రావడానికి కూడా టెంపరీ అవకాశం ఉంటుంది. అది పర్మనెంట్ అయితే కాదు, కొద్ది రోజుల తర్వాత మళ్ళీ మీరు యథాస్థానానికి రావడం జరుగుతూ ఉంటుంది. ఏది ఏదైనా వృత్తిపరంగా చాలా బిజీగా, చాలా రెస్ట్లెస్గా పనిచేయవలసి ఉంటుంది. మీరు ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం ఈ సమయంలో పొందగలుగుతారు. ఇక గురువు దృష్టి ఎటు మీ సప్తమ స్థానంపై ఉండనే ఉంది. దాంతోపాటుగా 3వ స్థానాన్ని, 7వ స్థానాన్ని, 11వ స్థానాన్ని చూడటం వల్ల పెళ్లి సంబంధించిన విషయాల్లో మీ ప్రయత్నాలు చాలా వరకు నెరవేరుతాయి. అలాగే జీవిత భాగస్వామి యొక్క ఆదాయం పెరుగుతూ ఉంది. అలాగే కొంతకాలం పాటు వివాహ విషయంలో జాతకాలు కలవకో ఇంకో వేరే కారణాల వల్ల వివాహ సంబంధాలు ఎదుగుతున్న వారికి ఈ సమయంలో చాలా వరకు వివాహ ప్రయత్నాలు నెరవేరే అవకాశం ఉన్నది. ఎందుకంటే మనకి ఈ పక్షం చివరిలో ఇంచుమించుగా 26వ తారీఖు ఉన్న ఈ శుక్రగ్రహం కూడా సప్తమ స్థానంలో మారుతున్నాడు. ఎప్పుడైతే ఈ 2 శుభగ్రహాలు సప్తమ స్థానంలోకి వచ్చాయో కంపల్సరిగా ఈ ధనుసు రాశి వారికి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి, కొత్త పరిచయాలు ఏర్పడతాయి, ఒక గౌరవం హోదా కలిగినటువంటి వివాహ సంబంధం రావచ్చు, లేదంటే అటువంటి వారితో పరిచయం కూడా ఏర్పడే అవకాశం ఉన్నది. ఇది ఎక్కువగా ఈ సినిమా, టీవీ ఫీల్డ్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి అవకాశాలు రావడానికి, మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగు గుర్తింపు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో అప్పటి వరకు అంటే ఇంచుమించుగా ఈ పక్షంలో 26వ తారీఖు వరకు స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. అధికారంలో ఉన్నటువంటి స్త్రీలతో కానీ, మీ కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి స్త్రీలతో కానీ అనుకోకుండా విరోధాలు వచ్చే అవకాశం ఉన్నది. చిన్న సమస్యని పెద్దది చేసుకోకుండా చాలా వరకు మీ యొక్క ఈగో అట్టైనా స్త్రీలతో రాజీ మార్గంలోనే వెళ్తే మంచిది తప్ప వారితో ఏమాత్రం మీరు సమస్యను పెంచుకున్నా తర్వాత అది మీకే ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అందువలన ఎట్టి పరిస్థితుల్లో కూడా స్త్రీలతో విరోధం పెంచుకోకుండా సాధ్యమైనంత వరకు వారికి అనుకూలంగా ఉంటేనే మీకు మిగతా గ్రహాల యొక్క యోగాలు కూడా పనిచేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అంటే స్త్రీలంటే బయట స్త్రీలని కాదు, మీ కుటుంబంలో మీ మదర్ అవ్వచ్చు, మీ సిస్టర్ అవ్వచ్చు, మీ కూతురు కూడా అవ్వచ్చు. అందువలన వారికి అనుకూలంగానే ఉండడం మంచిది. బట్ రాబోయే రోజుల్లో దీని ప్రభావం మరింత ఎక్కువ కాకుండా జాగ్రత్త పడవలసి ఉంటుంది. బట్ ఏదైనా అర్ధాష్టమ శని ప్రభావం వల్ల చాలా విషయాల్లో మీ మనసు హర్ట్ అవుతుంది, ఈగో హర్ట్ అవుతుంది, మనసుకు కష్టం కలిగించే వార్తలు వినడం జరుగుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈ సమయంలో రాజీ ధోరణిలోనే వెళ్ళడం మంచిది. బట్ ఏదైనా గతంలో జరిగిపోయినవి తవ్వుకోకుండా జరగబోయే వాటి కోసం ఆలోచించడం మంచిది. ఈ సమయంలో ఎవరో ఒకరి యొక్క ఆరోగ్యం ఇబ్బంది పడడం వల్ల, అంటే మీ ఇంట్లో భార్యకో మదర్కో దానివల్ల కూడా కొంత
ఆవేదన ఇబ్బంది పడే అవకాశం ఉంది. బట్ ఏదైనా ప్రతి సమస్యకి కంపల్సరీగా గురువు యొక్క అదృష్ట యోగం తోడవడం వల్ల ఏ సమస్య అయినా పరిష్కారం అవ్వడం జరుగుతూ ఉంటుంది. భాగ్యస్థానంలో కుజకేతువుల కలయిక ఇది చాలా వరకు ఏదైనా పుణ్యక్షేత్రం దర్శించడం కానీ విదేశ ప్రయాణాలు చేయడం కానీ జరుగుతుంది. అలాగే సంతానం యొక్క అభివృద్ధి కొంతవరకు ఇబ్బంది పడే అవకాశం ఉంది. అంటే వారు ఏ ప్రయత్నం చేసినా అవి ముందుకెళ్లకుండా 1-2 సార్లు ప్రయత్నం చేయవలసి ఉంటుంది. అంటే ఇంచుమించుగా మనకి పంచమాధిపతి కుజుడు భాగ్యస్థానంలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద అవకాశాలు వస్తుంటాయి, గొప్ప వాటి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే అక్కడ కేతువు వల్ల ఆ పని ముందుకెళ్లకుండా ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా మీకు జూలై 28 వరకు ఉంటుంది. జూలై 28 తర్వాత కంపల్సరీగా వృత్తిలో అనుకూలంగా మార్పులు రావడం కానీ మీరు కూడా చాలా స్ట్రిక్ట్గా చాలా పర్ఫెక్ట్గా వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది. దశమ స్థానంలో కుజుడు దిగ్బలం అవ్వడం వల్ల వృత్తిపరంగా మీరు కమెంట్ చేసుకొని మీ యొక్క వృత్తిని మీ యొక్క చేతిలోకి తీసుకొని మీరు అనుకున్న విధంగా చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బట్ ఏదైనా ఈ రాశి వారికి 3వ స్థానంలో రాహువు, అలాగే ఈ రాహు ఎప్పుడు కూడా కొత్త కొత్త పరిచయాలు కొత్త కొత్త అవకాశాలు వస్తుంటాయి. అవకాశాలు వచ్చినప్పటికి కూడా విపరీతమైనటువంటి పోటీ ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. విపరీతమైనటువంటి స్టామినాతో మీరు పనిచేయవలసి ఉంటుంది. దాని ప్రతిఫలం కూడా ఆ విధంగానే ఉంటుంది. గతంలో ఉన్నటువంటి మీ సంపాదన అనూహ్యంగా అనేక రెట్లు పెరిగే అవకాశం ఉంటుంది. మీరు ఎంత శ్రమ పడితే అంత ఆదాయం ఈ సమయంలో లభించే అవకాశం ఉంది. కానీ ఎప్పుడన్నా సరే గురువు రాశిని చూస్తున్నప్పుడు దైవబలం తప్పనిసరిగా ఉంటుంది. మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా మీ దైనందిన కార్యక్రమాలు మర్చిపోకుండా నిరంతరం మీ యొక్క రోజు కొనసాగే ఈ పూజా కార్యక్రమాలు కానీ దైవ ప్రార్థనలు కానీ కొనసాగిస్తూనే మీ ప్రయత్నాలు చేయాలి తప్ప మనకి ఖాళీ లేదు సమయం లేదని దైవాన్ని పక్కన పెట్టి మీ ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం ముందుకెళ్లకుండా మధ్యలోనే ఆగిపోయి చివరికి టైం అంతా వృధా అయ్యే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఏ జాతకుడికైనా ఎవరికైనా సరే ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఇబ్బంది కలుగుతూ ఉంటాయి. అలాగే కొన్ని సందర్భాల్లో అన్నదమ్ముల మధ్య భార్యాభర్తల మధ్య స్నేహితుల మధ్య వచ్చే విభేదాలు మనస్తాపానికి గురి చేస్తూ ఉంటాయి. ఎటువంటి ఆర్థిక సమస్య అయినా లేదా ఎటువంటి రక్త సంబంధీకుల మధ్య వచ్చినటువంటి సమస్య అయినా పరిష్కారానికి ఒక తాంత్రిక పరిహారం అన్నది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు మీ నక్షత్రానికి సాధన తార వచ్చే రోజు ఎన్నుకోవాల్సి ఉంటుంది. అంటే సాధన తార అంటే మీ జన్మ నక్షత్రానికి 6వ తార సాధన తార అంటారు. ఆ సాధన తారలో మనం ఏ ప్రయత్నం చేసినా కంపల్సరీగా అది సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది. అది కోర్టు కేసు అవ్వచ్చు, ఉద్యోగ ప్రయత్నం అవ్వచ్చు, రుణ ప్రయత్నం అవ్వచ్చు, కంపల్సరీగా సక్సెస్ అవుతూ ఉంటుంది. అంటే ఏదైనా ఈ పంచాంగాన్ని నక్షత్రాలను పాటిస్తూ ఉంటే వారికి దీని యొక్క విలువ అర్థమవుతూ ఉంటుంది. కొంతమంది పెద్దగా ఈజీగా తీసుకుంటారు. కానీ కేవలం మీరు ఒక సాధన తార రోజు మీకు ఏదైనా ఒక ఆంజనేయ స్వామి టెంపుల్లో పరిచయం ఉంటే పూజారి గారు ఉంటే ఓకే, లేని పక్షంలో ఆంజనేయ స్వామి విగ్రహం ఎక్కడున్నా పర్వాలేదు. ఈ సాధన తార రోజు ఉదయం పూట చక్కగా స్నానం చేసి ఒక మంచి తమలపాకు తీసుకోవాలి. అంటే కేవలం ఒకటంటే ఒకటి కాదు, 5 తమలపాకులు ఒక ఒత్తుగా తీసుకొని ఆ తమలపాకు పైన అంటే మీ సమస్య ఏమి రాయక్కర్లేదు, మీ సమస్య తలుచుకొని సింధూరంతో ఆ తమలపాకు పైన ఒక చక్కగా చంద్రబింబంలాగా ఒక బొట్టు పెట్టినట్టు పెట్టి మీ మనసులో కోరిక తలుచుకొని ఆంజనేయ స్వామి వారి పాదాల వద్ద ఉంచవలసి ఉంటుంది. ఈ విధంగా ఒక్క 41 రోజులు ఈ యొక్క ప్రయత్నం ఈ యొక్క నియమం చేయడం వల్ల వీలైతే ఈ 41 రోజులు కూడా సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, ఈ పటిక బెల్లం అంటే ఇంటి దగ్గరైనా మీరు ఈ ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరైనా పటిక బెల్లం నైవేద్యంగా పెట్టి ఈ 41 రోజులు విధి విధానంగా పూర్తి చేయడం వల్ల ఎటువంటి సమస్య అయినా 100% నెరవేరడం జరుగుతూ ఉంటుంది. ఇది ప్రయత్నం చేసి చూడండి. స్త్రీలు ఆచరించినప్పుడు మధ్యలో గ్యాప్ వస్తే 5 రోజులు సెలవు తీసుకొని మళ్ళా కంటిన్యూ చేస్తే అటు వివాహం కాని వారికి వివాహం అవుతుంది, భార్యాభర్తల మధ్య గొడవలున్న పరిష్కారం అవ్వడం జరుగుతూ ఉంటుంది.
దీంతోపాటు ఇంకొక చిన్న రెమెడీ. అంటే దురదృష్టవశాత్తు ఈ సిటీలో ఉన్న వాళ్ళకి ఆ రెమెడీ జరగకపోవచ్చు. ఎందుకంటే మనకి కాకులు అన్నవి కనబడటమే లేదు. అవకాశం ఉన్నవాళ్ళు కాకులు వస్తూ ఉంటాయి. మీకు ఏ సమస్య అయినా అవటం లేదు, ఇబ్బంది పడుతుంది, అప్పు దొరకడం లేదు, ఏది ఈతి బాధలు ఉన్నా, ఇంట్లో సమస్య ఉన్నా, మీరు భోజనానికి ముందు అంటే మీరు మధ్యాహ్నం భోజనానికి కూర్చునే ముందు మీ యొక్క అంతా విస్తరంతా వడ్డించిన తర్వాత కొద్దిగా అన్నం ఏదో కూర కలిపి ప్రహరీ గోడ మీద ఈ కాకికి ఆహారంగా పెట్టి, అంటే కాకి వచ్చిన తర్వాత అంటే ముట్టుకున్న తర్వాత మీరు తింటే అది మీకు చాలా సక్సెస్ వస్తుంది. లేని పక్షంలో మనకంత విధి నిర్వహణ కుదరకపోవచ్చు. ఒక బెల్లం ముక్క మేము డ్యూటీకి వెళ్ళే ముందే ఆ కాకికి పెట్టడం వల్ల మనకి చాలా 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 జటిల సమస్యలు పరిష్కారం అవడం జరుగుతుంటుంది. ఏ సమస్య అయినా ఒకరోజు పెడితే అది సరిపోదు, అది మొక్కుబడిగా చేసినా కూడా సరిపోదు. సంపూర్ణ విశ్వాసంతో చేయడం వల్ల కంపల్సరీగా మీకు ఎటువంటి సమస్య అయినా ఈ పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.